కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు స్లోగా సాగుతుండడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పనితీరు మార్చుకోని అధికారులపైన, పని సరిగా చేయని కాంట్రాక్టర్లపైన చర్యలు తప్పవని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పుష్కరాల సమీక్ష సమావేశానికి హాజరు కాని అధికారులపై కూడా చంద్రబాబు మండిపడ్డారు. కృష్ణా పుష్కరాలకు కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు కలెక్టరేట్లో సమీక్షించారు. మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. శాఖల వారీగా పనుల పురోగతిపై చర్చించిన సీఎం 7 సార్లు పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించినా సరే గడువులోగా పనులు పూర్తి కాలేదని అసహనం వ్యక్తం చేశారు. నాణ్యత లేకపోయినా, ఎవరైనా పనులు చేపట్టకపోయినా వదిలిపెట్టనన్నారు. ఫాలో అప్ యాక్షన్ మీకు ఇస్తారు డిపార్ట్మెంట్స్, యూ హ్యావ్ టు ఫాలో ఇట్. ఎందుకంటే 5-6 సార్లు నేను రివ్యూ చేసిన తర్వాత వీటికి అవునే 4th మీటింగ్ ఆర్ 5th మీటింగ్ ఇది ఎన్నో మీటింగ్ ఇది 7th మీటింగ్. 7th టైం సీఎం లెవెల్లో మీటింగ్లో జరిగిన తర్వాత కూడా డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో సీరియస్ తీసుకుంటే ఓన్లీ ది యాక్షన్ ఇస్ ఫాలో. మరోపక్క కర్నూలు జిల్లాలో విజయవాడలో పుష్కరాల సందర్భంగా భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఎన్ని అవసరమైతే అన్ని ఏర్పాటు చేయాలని, ఎలాంటి లోపాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నెలాఖరులోగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తీరాలన్నారు. పుష్కరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం పాతాళగంగలో 2, లింగాలగట్టు వద్ద 2 ఘాట్లు, సప్తనదుల సంగమం సంగమేశ్వరంలో 2 ఘాట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు చంద్రబాబు. అంతకుముందు శ్రీశైలం చేరుకుని మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. తర్వాత రోప్వే ద్వారా పాతాళగంగకు చేరుకుని పుష్కరాలకు వచ్చే భక్తులకు నిర్మిస్తున్న ఘాట్లను పరిశీలించారు. నల్లమల అడవుల్లో ఘాట్ల నిర్మాణం పనుల్లో నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉండటంతో ఇప్పటి నుంచి పనుల్లో స్పీడ్ పెంచాలని అధికారులు అనుకుంటున్నట్టు సమాచారం.